చేసుకున్నాను లక్ష్మీదేవతని. కానీ నారదుడు వారు అమ్మవారిని ఒకానొక సందర్భంలో అడిగారు, అమ్మ నీవు చంచలాయై నమః నీ నామాల్లోనే ఉంది, ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండవు. కాబట్టి ఈ కలియుగంలో భూలోకంలో సమస్త జనులందరూ కూడా ముఖ్యంగా ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, నీ అనుగ్రహం లేకనే అమ్మ. కాబట్టి ఈ చంచలంగా కాకుండా ఒకే చోట ఎప్పుడూ స్థిరంగా ఉండాలంటే నిన్ను ఏ విధంగా అర్చించాలి అని అంటే, అప్పుడు ఆ అమ్మవారు సెలవిచ్చింది ఏంటంటే, చాలామంది చేసేటువంటి అతి సామాన్యమైనటువంటి తప్పు ఏంటంటే, నన్ను మాత్రమే పూజ చేస్తున్నారయ్యా, నా భర్తని పూజ చేయకుండా నన్ను పూజ చేస్తే నేనెలా ఇంట్లో ఉంటాను, వస్తాను పిలిచినందుకు ప్రేమగా వస్తాను, ఆ యొక్క సంబంధించినటువంటి విధానంగా వెళ్ళిపోతాను, అంతే తప్ప స్థిరంగా ఉండలేను. కాబట్టి ఎక్కడైతే నా భర్తతో కూడి నన్ను పూజ చేస్తారో అటువంటి వాళ్ళ ఇంట్లో నేను స్థిరంగా ఉంటాను. అందుకే కదండి, మీకు కూడా తెలుసు కదా, మీ బంధువులు మీ ఇంటికి వస్తారు, వచ్చిన తర్వాత మీకు మాత్రమే బొట్టు పెట్టి మా ఇంట్లో గృహప్రవేశం అండి రండి, మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళండి, మా అమ్మాయి పెళ్ళండి, మీరు రండి అంటే మీరు వెళ్తారా? పక్కనే మీ వారిని కూర్చోబెట్టుకొని మీ వారిని పిలవలేదని మీరు బాధపడతారు కదా. మరి అమ్మవారికి మాత్రం ఆ మాత్రం ఉండదా? చక్కగా విష్ణువుతో కూడుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధనని కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మనం కానిద్దాం విష్ణుదేవుని యొక్క ఆరాధన. అమ్మ పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకొని విష్ణువుని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య వాగుం సురే విష్ణుర్విష్ణుర్విష్ణుః. అస్య మంటప మధ్యే విష్ణుదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అలాగే గులాబీ పువ్వమ్మ తీసుకోండి, లక్ష్మీ అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రి